భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనలలో అందరూ కలిసి ప్రయాణించాలనుకున్న ఒక ఎత్తుగడ ఎవరికి వాళ్ళకుంది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటంటే జనసేన, భారతీయ జనతా పార్టీ వల్ల తనకి ఓట్లు యాడ్ అవ్వాలా, అట్లాగే పోల్ మేనేజ్మెంట్లో ఒక తోడు ఉండాలా. ఫిజికల్గా తోడు జనసేన, పోల్ మేనేజ్మెంట్లో తోడు భారతీయ జనతా పార్టీ. తద్వారా తను గెలవాలి, కానీ పూర్తిగా తనే గెలవాలి. అంటే ఇప్పుడు 175 స్థానాలు ఉన్నాయి కాబట్టి కనీసం 90 స్థానాలు తనకే రావాలి. 90 కూడా కాదు, 100 తనకే దాటాలి. కాబట్టి 150 స్థానాలు తన దగ్గరే అట్టి పెట్టుకుని, కనీసం 145 స్థానాలు తన దగ్గరే అట్టి పెట్టుకుని, ఓ 30-35 మిగతా ఇద్దరికి ఇచ్చేసేసి ఆ 140లో 100 స్థానాలు గెలవాలన్న తెలుగుదేశం పార్టీ. సింగిల్గానే అధికారంలో ఉంటే, బలంగా ఉంటే అప్పుడు సంకీర్ణ పరంగా ఎట్లాంటి చిక్కులు ఉండవన్న తెలుగుదేశం ప్రయత్నం. అందుకోసమే మిగతా ఇద్దరికి కలిపి కావాలంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ తీసుకోండి, కానీ అసెంబ్లీ సీట్లు మాత్రం 30తో సర్దుకోండి అంటూ బిగిన్ చేసి అక్కడే బేరాలు ఇప్పటికీ కొంత అటు ఇటు నడుస్తోంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి? తెలుగుదేశంతో గత 2 దఫాల అనుభవాలు, అది 99 అనుభవం, 2004 అనుభవం, 2009 తర్వాత బయటకు వచ్చేసి చేసిన వ్యవహారం, 2018 తర్వాత బయటకు వచ్చేసి చేసిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశాన్ని నమ్మలేదు. అందుకని ఏమంటుంది, ఎక్కువ సీట్లు ఇప్పుడు జనసేనకి తనకి కలిపి ఒక 50 సీట్లు కావాలి. అప్పుడు మిగతా 125 సీట్లే ఉంటాయి. మిగతా 125లో తెలుగుదేశం ఒక 60 సీట్లు గెలుచుకోగలుగుతుంది, 60-65. తామిద్దరూ కలిసి ఒక 30 సీట్లు గెలుచుకుంటే అప్పుడు చంద్రబాబు ఇష్టారాజ్యంగా పరిపాలన ఉండదు, తమ మాట వినాల్సిందే, ఆ విధమైన వినే వాతావరణం కావాలి. అట్లాగే పవర్ షేరింగ్ కూడా కావాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్. అది కొన్ని రోజుల పాటు జనసేనకి, కొన్ని రోజుల పాటు తమకు అన్నట్టు. మరొక వైపున పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి? తనకి కూడా బీజేపీ తోడు కావాలి, తద్వారా చంద్రబాబు దగ్గర తను అడగడానికి మొహమాట పడేటటువంటిది బీజేపీ అడిగి పెట్టాలి, తనకు పవర్ షేరింగ్ కూడా బీజేపీని అడిగి పెట్టాలా. అట్లాగే సీట్లు ప్రస్తుతం అయితే బాబిచ్చేసి తీసుకుని సర్దుకుని ఇటు తనకి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, కానీ తన మద్దతుతో పవర్లో ఉండాలి. అంటే తన మద్దతు లేకుండా పవర్ రాకూడదు. ఆ విధమైనటువంటి ఆలోచన జనసేనది. ముగ్గురికి కలిసి అధికారంలోకి రావాలని, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలంటే మా ఇద్దరి మీద ఆధారపడాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం గురించి కోరుకుంటుంటే వాళ్ళిద్దరి మీద ఆధారపడకుండా మేము అధికారంలోకి రావాలని తెలుగుదేశం అనుకుంటోంది. ఇది ప్రస్తుతం ఆ సంకీర్ణంలోని అసలు స్పెషల్.